మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన హిందూ సాంప్రదాయంలో స్త్రీలను ముగ్గురు ముఖ్యమైన దేవతలతో పోలుస్తారు. వారే పార్వతి, లక్ష్మి, సరస్వతి. ఈ వీడియోలో ఈ ముగ్గురు దేవతల నుండి మనం ఏం నేర్చుకోవాలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. మీలో దాగి ఉన్న శక్తిని గుర్తించండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మన హిందూ సాంప్రదాయంలో త్రిదేవతలు పార్వతి, లక్ష్మి, సరస్వతి మూడు విభిన్న గుణాలను ప్రదర్శిస్తూ మహిళల జీవితానికి గొప్ప మార్గదర్శకంగా నిలుస్తారు. పార్వతీదేవి శక్తి, ప్రేమ మరియు పట్టుదల. లక్ష్మీదేవి సంపద, శాంతి మరియు శుభ సౌఖ్యాలు. సరస్వతీదేవి విద్య, జ్ఞానం మరియు సృజనాత్మకత. పార్వతీదేవి శక్తిని, ధైర్యాన్ని మరియు అచంచలమైన ప్రేమను ప్రదర్శిస్తారు. ఆమె శివుని కోసం దీర్ఘకాలం తపస్సు చేసి తన ఆత్మవిశ్వాసం ద్వారా లక్ష్యాన్ని సాధించారు. పార్వతీదేవి నుండి నేర్చుకోవలసిన పాఠాలు. 1. ఆత్మశక్తిని పెంపొందించుకోవాలి. మహిళగా మనకు అవసరమైన ధైర్యం, పట్టుదల మరియు ఓర్పు పార్వతి అమ్మవారి నుండి నేర్చుకోవచ్చు. 2. ప్రేమ మరియు ధైర్యాన్ని సమతుల్యం చేసుకోవాలి. ఓ మంచి భార్యగా, తల్లిగా ప్రేమను పంచాలి, కానీ అవసరమైతే దుర్గా, కాళిగా మారే ధైర్యం కూడా ఉండాలి. 3. అపజయాలను తట్టుకుంటేనే విజయాన్ని అందుకోగలం. కష్టాలను అధిగమిస్తే పార్వతి అమ్మలా మనం కూడా మన లక్ష్యాన్ని సాధించగలం. సరస్వతీదేవి విద్య మరియు కళల దేవత. ఆమె నుండి మనం జ్ఞానం, సృజనాత్మకత మరియు సరళతను సరస్వతీ దేవి నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు. 1. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. స్త్రీలుగా మనం విద్యలో పురోగతి సాధించాలి. మన ఆలోచనలను పదును పెట్టుకోవాలి. 2. మన ప్రతిభను వెలుగులోకి తేవాలి. ప్రతి మహిళలో కళా ప్రాభవం, సంగీతం, రచనా శైలి లేదా ఏదైనా ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుంది. దానిని అభివృద్ధి చేసుకోవాలి. 3. సరళతే మహానిధి. సరస్వతీదేవి తెలుపుతున్నట్టుగా నిజమైన బుద్ధి సరళతలో ఉంటుంది. లక్ష్మీదేవి కేవలం ధన సంపదకే ప్రతీక కాదు, ఆత్మసంతృప్తి, కుటుంబ శ్రేయస్సు మరియు గొప్ప ఆచార వ్యవహారాలకు కూడా అధిష్టాన దేవత. లక్ష్మీదేవి నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు. 1. ఆర్థిక స్వాతంత్ర్యం కలిగి ఉండాలి. మహిళలు లక్ష్మి అమ్మవారిలా సంపదను సృష్టించుకోవాలి. పొదుపు, పెట్టుబడులు మరియు స్వతంత్ర జీవనాన్ని నిర్మించాలి. 2. మంచి గుణాలను అలవర్చుకోవాలి. నిజమైన సంపద కేవలం డబ్బులోనే కాదు, మానవత్వం, ప్రేమ మరియు దయలో ఉంది. 3. కుటుంబ శాంతిని కాపాడుకోవాలి. లక్ష్మీదేవి చూపించినట్టు గృహ శాంతిని, ప్రేమను మరియు ఆనందాన్ని సమతుల్యం చేయడం చాలా ముఖ్యమైనది. మహిళలుగా ఈ ముగ్గురు దేవతల లక్షణాలను మనం ఎలా అలవర్చుకోవాలి? పార్వతీదేవిలా ధైర్యంగా ఉండాలి, ప్రేమతో కూడిన ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలి. లక్ష్మీదేవిలా సంపదను సక్రమంగా నిర్వహించాలి, ప్రేమ, శాంతిని జీవితంలో అలవర్చుకోవాలి. సరస్వతీదేవిలా నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి, తెలివిని, సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవాలి. ఒక మహిళగా మీరు ప్రేమ, శక్తి, సంపద, విజ్ఞానం అన్నింటినీ సమతుల్యం చేస్తే మీరు నిజమైన శక్తి స్వరూపిణి అవుతారు. మీరు కూడా ఒక పార్వతి, లక్ష్మి, సరస్వతి. మీలోని శక్తిని తెలుసుకోండి. ఇంకా ఇటువంటి ప్రేరణాత్మక వీడియోలు మిస్ కాకుండా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.